ఫిట్స్‌కి, కీస్‌కి సంబంధం ఏంటి? నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నప్పుడు ఒకసారి 'సంధ్య' థియేటర్‌లో మూవీకెళ్ళాం. మూవీ స్టార్ట్ అయ్యే ముందు ఒక వ్యక్తికి ఫిట్స్ వచ్చి సడెన్‌గా కింద పడిపోయాడు. సో, ఇమ్మీడియేట్‌గా క్రౌడ్ అంతా చుట్టూ గ్యాదర్ అయ్యారు. సడెన్‌గా ఒక ఆయనొచ్చేసి ఆ పేషెంట్ చేతిలో కీస్ పెట్టారు. వితిన్ 2-3 మినిట్స్ ఫిట్స్ అనేవి కంట్రోల్ అయిపోయాయి. అది చూడగానే నేను చాలా ఇంప్రెస్ అయిపోయి నాకొక సూపర్ హీరోలా అనిపించారాయన. సో, నిజంగానే కీస్ అనేవి మన ఫిట్స్‌ని కంట్రోల్ చేస్తాయా? ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. మనం ఆ చుట్టుపక్కల ఉంటే అసలు ఏం చేయకూడదు అనేది చూద్దాం. ఫస్ట్ పాయింట్, డోంట్ ఇగ్నోర్ ఇట్. మీరు చేసే చిన్న ఫస్ట్ ఎయిడ్ వల్ల పేషెంట్ రికవరీ అండ్ ఓవరాల్ అవుట్‌కమ్ ఎంతో ఇంప్రూవ్ అవుతుంది. సెకండ్ థింగ్, వెంటనే చేతిలో కీస్ ఇలాంటి మెటల్ ఆబ్జెక్ట్స్ పెట్టొద్దు. ఇవి ఏం హెల్ప్ చేయవు గానీ, అన్నెసెసరీ ఫస్ట్ ఎయిడ్ చేసే టైం డిలే చేసేసి పేషెంట్ రికవరీని వర్సెన్ చేస్తాయి. థర్డ్ పాయింట్, వన్స్ పేషెంట్స్ ఫిట్స్ కంట్రోల్ అవ్వగానే వాళ్ళు ఒక పోస్ట్ ఇక్టల్ స్టేట్‌లో ఉంటారు. అంటే ఒక కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో ఉంటారు. సో, ఫిట్స్ రాగానే వెంటనే వాటర్ పట్టించడం లాంటివి చేయకండి. దట్ కెన్ లీడ్ టు యాస్పిరేషన్. మన నీరు లంగ్స్‌లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఎగ్జాక్ట్‌లీ మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆ వ్యక్తి చుట్టూ ఉన్న షార్ప్ అండ్ హార్డ్ ఆబ్జెక్ట్స్‌ని క్లియర్ చేయాలి. అండ్ తల ఊరుకూరికే నేలకి తగలకుండా ఎయిదర్ బెడ్‌షీట్ ఆర్ ఎనీ సాఫ్ట్ ఆబ్జెక్ట్స్ ఆర్ మన బ్యాగ్స్ అనేది అడ్డం పెట్టాలి. సెకండ్ థింగ్, ఇమ్మీడియేట్‌గా పేషెంట్‌ని లెఫ్ట్ సైడ్‌కి తిప్పాలి. దీనివల్ల 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి, టంగ్ అనేది వెనక్కి పడి బ్రీతింగ్‌ని అబ్స్ట్రక్ట్ చేయకుండా ఉంటుంది. రెండోది, ఇలా ఫిట్స్ వచ్చినప్పుడు సలైవా గాని, ఉమ్ము గాని ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది మన లంగ్స్‌లోకెళ్ళి ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది. థర్డ్ థింగ్, జనరల్లీ మెజారిటీ ఆఫ్ ది ఫిట్స్ వితిన్ 5 మినిట్స్‌లో కంట్రోల్ అయిపోతాయి. ఏదైనా ఫిట్స్ బియాండ్ 5 మినిట్స్ అవుతుంటే గనక ఇమ్మీడియేట్‌లీ అంబులెన్స్‌ని కాల్ చేసి హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. వినడానికి చాలా సింపుల్‌గా అనిపించినా, ఇది సరైన టైంలో అందక కొంతమంది పేషెంట్ బ్రీతింగ్ డిఫికల్టీ వల్ల బ్రెయిన్‌కి సరిగ్గా ఆక్సిజన్ అందకుండా బ్రెయిన్ డ్యామేజ్ అండ్ యాస్పిరేషన్ వల్ల లంగ్ డ్యామేజ్‌తో ఐసీయూలో అడ్మిట్ అవుతారు. సో, నెక్స్ట్ టైమ్ మీరు ఎప్పుడైనా ఫిట్స్ వచ్చిన వ్యక్తిని చూస్తే కీ చైన్ ఇస్తారా? ఆర్ ఏం చేస్తారో కామెంట్ చేయండి.